ముఫాసా ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. తెలుగులోకి డబ్ అయినటువంటి ఈ సినిమా వర్షన్కి ప్రముఖులు హీరో మహేష్ బాబు సూపర్ స్టార్, ఆయన ముఫాసాకి డబ్బింగ్ ఇవ్వగా, ఇంకా ఆలీ, బ్రహ్మానందం తదితర ప్రముఖ నటినట్లు మిగతా పాత్రలకి డబ్బింగ్ చెప్పారు. సో డబ్బింగ్తోనే డిస్నీ సంస్థ ఒక డిఫరెంట్గా తెలుగు డైరెక్ట్ సినిమాలతో పోటీ పడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. సో ఆరోన్ పేరా ముఫాసాగా ఇంగ్లీష్లో ఇచ్చేయగా, షారుఖ్ ఖాన్ ముఫాసా హిందీకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. మహేష్ బాబు తెలుగుకు డబ్బింగ్ చెప్పారు. అట్లాగే కెల్విన్ హ్యామ్సన్ జూనియర్ టాకాకి డబ్బింగ్ చెప్పగా, సేత్ పోజన్ పొంబ్యా ఇంగ్లీష్కి డబ్బింగ్ చెప్పగా, ఆర్యన్ ఖాన్ సింబాకి హిందీకి డబ్బింగ్ చెప్పగా, అబు ఖాన్ యంగ్ ముఫాసా హిందీకి, సంజయ్ మిశ్రా పొంబాసా హిందీకి, అట్లాగే శ్రేయాస్ తల్పడే టిమన్ హిందీకి టిమన్ పాత్రకి, బిల్చి ఇల్చర్ టిమన్ పాత్ర ఇంగ్లీష్కి, డొనాల్డ్ గ్లోవర్ సింబాకి ఇంగ్లీష్కి, మ్యాడ్సన్ మికెల్సన్ కిరోస్కి, తర్వాత తాండియా న్యూటన్ ఇషీకి, బియన్స్ నాలెస్ నాలా పాత్రలకి డబ్బింగ్ చెప్పిన ఈ సినిమాకి దర్శకుడు బ్యారీ జెంకిన్స్, మ్యూజిషియన్ హ్యాన్స్ జిమ్మర్, జెఫ్ నెథన్సన్ స్క్రీన్ ప్లే చేసినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించింది జేమ్స్ లాక్స్టాన్. జాయ్ మ్యాక్మిలన్ ఎడిటింగ్ చేసిన ఈ సినిమాకి మార్క్ ఫ్రిడ్బర్గ్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా నిడి వచ్చి 1:58 అడ్వెంచర్ యానిమేషన్ డ్రామా యూ సర్టిఫికేట్. 20 డిసెంబర్ 2024 ఈ సినిమా విడుదలైంది. ఇక సినిమా తేరుతెన్నులేంటి, ఏం సంగతి ఒక్కసారి ఆలకిద్దామా? ఇక సినిమా కథలోకి వద్దాం. ఈ అడవిలో సింహం రాజన్న సంగతి మనకందరికీ తెలుసు. ద లయన్ కింగ్ అనేదే దీని ఇంగ్లీష్ నామం అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. దీనికి సీక్వెల్గా వచ్చినటువంటి ఈ సినిమాలో డైలాగ్ ప్రీక్వెల్ సీక్వెల్ అనే డైలాగ్ కూడా పెట్టారు. ఇక ఆలీ పాత్రధారి అంటే ఆలీ యొక్క గాత్రధారి మరియు బ్రహ్మానందం గాత్రధారి అయినటువంటి రఫీకి అనేటువంటి ఒక కొండ ముచ్చుకు, ఆ తర్వాత ఒక వేరే రకం 2 జంతువులు మాట్లాడుకుంటూ కథ చెప్పుకుంటాయి. ఈ కథ చెప్పినప్పుడు నీ వేషం ఎక్కడుంది, నా వేషం ఎక్కడుంది అనుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉండగా, అడవిలో చిన్న సింహం పిల్ల ముందు ఏట్లో కొట్టుకొని తల్లి నుంచి ఎట్లా మిస్ అయిపోయింది అనేది అద్భుతంగా తీశారు. ఇందులో కొన్ని విజువల్స్ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సింహం పిల్ల మిస్ అయిపోయిందో ఆ విజువల్ చాలా అద్భుతంగా తీశారు. సో ఇది 3D ఎఫెక్ట్లో సినిమా చూసినప్పుడు పలు భాషల్లో విడుదలైనటువంటి ఈ సినిమా తెలుగులో కూడా గ్రాండ్గా ₹330 3D టికెట్, ఇంకా పైన 400 పైన పెట్టినటువంటి ఈ సినిమాకి రెస్పాన్స్ కూడా బాగా వస్తుందంటే అది ఒకటి చిన్నపిల్లల అల్లరించే అంశాలు, క్లియర్ యూ సర్టిఫికేట్ ఉండి నీట్గా ఉన్నటువంటి సినిమా. పిల్లలను ఉద్దేశించి చేసినటువంటి ముఫాసా సినిమాలో ఉన్న ఆ గ్రాఫిక్స్ కానీ ఏవైతున్నాయో మనకు ఒరిజినల్ జంతువులను చూపించినంత క్లారిటీగా చూపించారు. ఫైట్స్ అలాగే చూపించారు. వైట్ లయన్స్తో ఫైటు, వాటి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి. అవి వాటిని చుట్టుముట్టి చేసినట్టు, డాకా అనేటువంటి ఒకడు మోసం చేసి ఈ మెయిన్ సింహాన్ని ముఫాసాని పట్టించినట్టు. ఇట్లా కథలో ముందు భాగం ఏంటంటే ఫస్ట్ ఈ చిన్న పులిపిల్ల ఏదైతే ఉంటుందో సింహం పిల్ల మిస్ అయిపోతుంది. మిస్ అయిన తర్వాత వేరే దగ్గర పెరిగిన తర్వాత కూడా సింహం బుద్ధులే ఉంటాయిగా, ఆ రాజు బుద్ధులే కాబట్టి ఆ రాజు అవుతుంది. అన్నిటిని రక్షించడంతో రాజు అయిపోతుంది. జిరాఫీలు ఉంటాయి, వేరే ఉంటాయి. అయితే ఈ వైట్ లయన్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద దాడి చేసినప్పుడు వాటిని గెలిచి తిరిగి తమ రాజ్యాన్ని తమ చేతిలోకి తీసుకొచ్చుకొని, అక్కడ తను రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా బానిసలుగా ఉండకూడదు అంటే ఇక్కడ సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ సమాజ స్థాపన విషయం కూడా జంతువుల్లోనూ చూపించినట్టుగా ఒక మెసేజ్ కూడా ఓరియంటెడ్గా చూపిస్తూ ఆ సమాజం స్థాపన కొరకు అంటే అందరూ సమానంగా ఉండాలి, ఎవరు నన్ను చూసి భయపడకూడదు, నేను రాజు అయితే ఇదే నేను చేసేదని చెప్పేసి తర్వాత రాజు అయినటువంటి ది లయన్ కింగ్ ముఫాసా ప్రకటిస్తుంది. రఫీకి పాత్రకి డైలాగులు బాగున్నాయి. సో 2 పాత్రల కాంబినేషన్, మళ్ళీ దీన్ని ఇష్టపడేటువంటి ఒక ఆడసింహాన్ని చూపించారు. మొత్తానికి అట్లా ఒక ప్రణయ గీతాలను కూడా ఆలపించుకున్నట్టుగా వాటి మీద ఒక గీతాలు పెట్టారు. మంచి తెలుగులో రాశారు పాటల్ని కూడా. సో డబ్బింగ్ క్వాలిటీ ఎంత బాగుందంటే అది మన తెలుగు సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది. అట్లాగే తేనెటీగలు కుట్టినప్పుడు, నీళ్ళలో వీడు కొట్టుకుపోయినప్పుడు, ఆ తర్వాత ఇది మన పర్వతం ఒకటి భూకంపం వచ్చినట్టుగా ఊగి కింద పడిపోయినప్పుడు, క్లైమాక్స్ సన్నివేశాలు
ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ పనితనాన్ని చూపించి విఎఫ్ఎక్స్లో అద్భుతంగా ఔరా అనిపించే సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేసేటువంటి విజువల్స్, ముఖ్యంగా ఈ యానిమేషన్ కాబట్టి ఆ లొకేషన్స్ పరంగా కూడా మొత్తం ఎంతో అద్భుతంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా చేసి ముఫాసా సినిమాని పిల్లలకు కనువిందుగా అంటే చాలా అద్భుతంగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అట్లా ఏనుగులు, ఆ తర్వాత కోతులు, కొండముచ్చులు, ఆ తర్వాత జిరాఫీలు, ఆ తర్వాత లయన్స్, వైట్ లయన్స్ అందులో కూడా. సో ఇలా రకరకాల అడవి జంతువుల మధ్యన ఒక పక్షి చూపించారు. ఆ పక్షి దారి చూపించే పక్షి. సో నన్ను తింటే మీకు దారి ఎవరు చూపిస్తారో అని చెప్పడము, అది దారి చూపిస్తూ కాలి గుర్తులను ఆపుకుంటూ వెళ్ళడము, స్నో అంతా ఒకసారి బద్దలైపోయి మీదికి రావడము. సో రకరకాల అంటే అక్కడ జరిగినటువంటి అడవుల్లో జరిగినటువంటి ముఖ్యంగా మంచు ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రమాదాలు, గాలి దుమారాలు, తర్వాత ఇవన్నీ చూపిస్తూ ఆ లయన్ యొక్క ప్రస్థానాన్ని చివరికి తను మళ్ళీ అది తప్పిపోయినా కూడా మళ్ళీ రాజు ఎలా అయింది ఆ లయన్ అనేది ఒక మంచి అంశం. చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకునే విధంగా కార్టూన్ షో లాగా సాగినటువంటి ముఫాసా సినిమా అద్భుతంగా ఉంది. హీరో పేరే ముఫాసా. మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో తెలుగు నాట డిమాండ్ పెరిగింది సినిమాకి. సో మామూలుగా ఎప్పుడూ చీదుకుంటూ మాట్లాడే కన్నయ్య అని మాట్లాడే మహేష్ బాబు ఒరిజినల్గా తన వాయిస్ని, చక్కటి వాయిస్ని వినిపించేటువంటి అవకాశం కలిగజేసే పాత్ర ముఫాసాకు లభించింది. సో ముఫాసా వాయిస్కి మహేష్ బాబు సరిగ్గా సూట్ అయ్యి చక్కగా అంటే ఒక సింహం గారిని కూడా చక్కగా. జనరల్ ఏంటంటే మనము ఒకరిని జంతువుతో పోలిస్తే కోప్పడతాం మనం, కానీ టైగర్లా ఉన్నవరా, లయన్లా ఉన్నవరా అంటే మాత్రం ఎంతో సంతోషపడతాం. ఆ జంతువులలో ఈ జంతువులకు ఉన్నటువంటి ప్రత్యేక అటువంటిది. లయన్ అన్న అంటే సింహం, అడవికి రాజు, అట్లా పెద్ద పులి అన్న టైగర్ అన్న, చాలామంది లీడర్స్ కూడా టైగర్ అని పెట్టుకుంటారు. సో అక్కడ అరే నువ్వు జంతువులు అంటే కోప్పడే వాళ్ళు కూడా లయన్ అన్న టైగర్ అన్న ఇష్టపడతారు. అటువంటి ద లయన్ కింగ్ కథని రెండో పార్ట్గా వచ్చినటువంటి ముఫాసా ద లయన్ కింగ్ అనే సినిమా వాల్ట్ డిస్నీ సంస్థ ప్రతిష్టను పెంచే విధంగా, గ్రాఫిక్స్ యొక్క పనితనాన్ని చూపించే విధంగా అద్భుతంగా కుదిరి తెలుగు డబ్బింగ్ కూడా ఈ రకంగా ప్రముఖ నటినట్లు అందరి గొంతులు వినిపించడంతో మనకి ఒక ముఖ్యంగా పిల్లలకు సంబరంగా సమ్మర్ హాలిడేస్ దాకా కూడా నిలబడే సినిమా లాగా అనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్రిస్మస్ సీజన్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ వరకు ఉన్నటువంటి సీజన్ని వాడుకొని మళ్ళీ ఎండాకాలంలో కూడా మళ్ళీ పిల్లల కోసం ఈ సినిమా ముందుకు వస్తుందేమో చూడాలి. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5. జంతువుల్ని, కార్టూన్ షోల్ని ఇష్టపడే పిల్లల్ని తప్పకుండా తల్లిదండ్రులు వెంటనే తీసుకువెళ్ళి చూపించాల్సిన గొప్ప సినిమాగా రికమెండ్ చేయదగ్గ సినిమా ముఫాసా 3D. ముఖ్యంగా తెలుగులో చూడండి, ఈ వాయిస్లు విని ఇంకా ఆనందపడతారు. ఇంకా ఒరిజినల్ చూస్తే ఒరిజినల్ ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో చూడండి, లేదంటే మన మాతృభాష తెలుగులో చక్కగా అనువదించారు కాబట్టి ఎటువంటి క్వాలిటీ తగ్గకుండా పాటలతో సహా అద్భుతంగా చేశారు కాబట్టి ఆ తెలుగులో చూడవలసిందిగా కోరుకుంటూ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.